ఒక మనసుకు నేడే పుట్టిన రోజు ఎన్నో చేయాలని కోరుకుంటూ 2019 నుంచి 2020 నేను ధైర్యంగా చెప్పింది నేను ఆల్మ గారి ఫ్యాన్ అని చెప్పి చాలా చాలా ధైర్యంగా చెప్పాను. అంటే 2018 బోస్ గారు తెలుసుంటామని నాకు తెలియదు. ఆవిడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు చాలా అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు నాకు. నేను చేసిన ప్రతి ఈవెంట్కి కూడా ఆల్మ గారు, నేను చేసిన ఫస్ట్ ఈవెంట్ చాలా చాలా గ్రాండ్గా అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో చేశాను. మా పద్మక్క నాకు చాలా సపోర్ట్ చేసింది. అలాగే ఆల్మ గారు దాన్ని డబుల్ సపోర్ట్ చేశారు నెక్స్ట్ ఈవెంట్లో. తర్వాత ఆల్మ గారు దైవాలు మీ అందరూ నాకు పరిచయం అయ్యారు. మోదీ గారు, నెక్స్ట్ భవ్య గారు పరిచయం అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్మ గారు. నాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేశారు, ప్రతి దానికి తోడుగా ఉన్నారు, ఒక సలహాలు ఇచ్చారు. అంటే ఆమె ఇలా చేస్తే ఎలా ఉంటుంది అంటే ఆవిడ ఖచ్చితంగా ఒక సలహా, ఇలా చేద్దాం గారు ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది అని అద్భుతమైన సలహాలు ఇస్తూ నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే అండి. నిన్న ఈవెంట్ పెట్టుకుంటే చాలా అద్భుతంగా జరిగి ఉండేది, కాకపోతే మనకి స్టూడియో కాలేదు, దానివల్ల మనం పెట్టలేకపోయాము, ఇవాళ పెట్టగలిగాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. అల్మ గారు హ్యాపీ బర్త్డే. అల్మ గారు హ్యాపీ బర్త్డే అండి. మేము నిన్న బర్త్డే సెలబ్రేషన్ ఇంటి దగ్గర చాలా గ్రాండ్గా అరేంజ్మెంట్ జరిగింది. మాకు చాలా చాలా నిజంగా జరిగించాను. మాకు ఆల్మ గారి ద్వారా నాకు ఈ ఫీల్డ్లో ఇంతమంది పరిచయం నాకు చాలా సంతోషం అండి. నేను ట్రాక్ ఫీల్డ్కి కరోగా ఫీల్డ్కి రావడం చాలా కొత్త. నాకు లైవ్ ప్రోగ్రామ్స్ తప్ప ఏంటో తెలియదు. కానీ ఈ విధంగా ఏమాత్రం పాడగలుగుతున్నారంటే నాకు గారి యొక్క ఫుల్ సపోర్ట్ అండి. సార్ మీరు నేను భయపడి వదిలేస్తాను అనుకున్న రోజులు ఇక రానండి ఆల్మ గారు చేస్తుందని. కానీ సార్ మీరు రాగలరు, రండి అని చెప్పారు. నిజంగా ఆల్మ గారి దయ వల్ల ఈ మొత్తం పాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఏదో మా అందరి తృప్తి కోసం ఒక చిన్న కేక్ కటింగ్, అలాగే చిన్న చాలు, ఒక చిన్న దండ, నా తృప్తి అండి అల్మ గారు. మీకు ఇవన్నీ కొత్త కాదు, కానీ మాకు మాత్రం మా తృప్తి అనమాట. కట్టండి సరే. అలాగే మరి అప్పుడు మేడం గారు మీరు ఏడవకుండా నిలబడండి. హనుమ గారు సరే. అలాగే మరి ఈరోజు ఈ కార్యక్రమం మేడం గారికి మరి గతంలో ఎన్నో అవార్డులు తీసుకొచ్చాయి, అన్ని స్టేట్ల నుంచి వచ్చాయి. జస్ట్ లాస్ట్ ఈవెంట్స్ బ్యాక్ మరి వినడం అయితే జరిగింది నిజంగా. మరి అప్పటికప్పటికి మన పెద్దల మధు గారు చక్కగా చెప్పారు మేడం గారి కోసం లోతుగా వెళ్ళకపోయినా సరే మరి ఆవిడ ఈవెంట్లో ప్రతి ఈవెంట్ కూడా కుటుంబ సభ్యులకు ఒక 5-6ని అటు అలాగే మధు గారు, అలాగే నేను, నాని, అలా కొంతమందిని ఒక కుటుంబంలాగా ఈ కుటుంబంలో వీలే ఉండాలని చెప్పేసి చాలా చక్కగా ఈవెంట్ పిల్లడం అన్ని తద్వారా అన్ని బాగా జరిగాయి. మరి నిన్న యాక్చువల్గా మేడం గారు
నిన్న ఇది గ్రూప్లో చూశాను మేడం గారు నిన్న బర్త్డే సెలబ్రేషన్ ఎక్కడో జరిగినట్టుంది. చూసి నేను మధు గారికి మార్నింగ్ ఫోన్ చేసి సార్ అలాగా మేడం గారికి మొన్న సడన్గా తెలిసింది కానీ అప్పటికప్పుడు మనం చేయలేని పరిస్థితి అని చెప్పి మరి ఈరోజు ఏదైనా చేద్దామంటే అప్పారావు గారు అదేంటంటే బేసిక్గా చేద్దామండి మనందరం కలిపి చేద్దాం అలాగే అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా తమ్ముడు వెంకీ మరి ఏదైనా చెడైనా మందిని ఎప్పుడు కూడా ఆయన సంప్రదిస్తాను. ఈరోజు కొద్దిగా ఇక్కడికి వచ్చాక సర్ప్రైజ్ ఇద్దామని ఉద్దేశంతో వారిని ఆయన ఏమి కలపలేకపోయాను వారి అది అయితే ఇదంతా ఏంటంటే సర్ప్రైజ్ చేద్దామనే ఉద్దేశంతో మరి అన్ని ఏర్పాటు చేసి అన్ని కార్లు వేసుకుని రావడం ఏదో జరిగింది. అందరూ వస్తారు అనే ఉద్దేశంతో మేడం గారు అంటే మరి ఆవిడ స్వామి కానీ ఆవిడ కానీ మేము ఒక విధంగా ఫ్యాన్ అంటే అది నిజంగా చెప్తున్నాను. మరి మనందరం కూడా ఆవిడ చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా మరి పెద్దల మధు గారిని కోరుతున్నాను. అదే అందరి చేతుల మీద దండ. Happy birthday to you, Almazi. Happy birthday to you. Edakandi. Happy birthday to you. పిలుస్తావా? మాట పలుకు తెలియని మాటల ఉండే మౌనమది బ్రహ్మని తలుపుల కావ్యమై శ్రీ మౌనమది రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమిది శృతులయలరుగని ఊపిరికి స్వరముల కూర్చే గాలమిది ఋతువులు ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన కలబడి దిక్కులు కలిపేది నింగిని నేలకు దిప్పేది తనే కదా వారది క్షణాలనే సారది మనస్సనేది మన మనసుకు నేనే పుట్టిన రోజు తన పల్లవి పాడే చల్లని రోజు
దొరకనిది రంగు రూపు లేని మది రెప్పలు తెరవని కన్నులకు చూడి వెచ్చని చిలిమిని పొందినది నిండుమది కాటుపతి తన రాత్రికి బాటలు చూపే నేస్తమది చేతికి అందని జాబిలిలా కాంతులు పంచే మణి దీపం కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం అడగని వరువులు కురిపించి అమృత వర్షని అనిపించి అమూల్యమైన పెన్నిది శుభోదయాల సన్నిధి మనస్సనేది అహో ఒక మనసుకు నీవే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు ఇదే. అమ్మగారు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు మే గాడ్ బ్లెస్ యు అడగండి థ్యాంక్ యూ సో మచ్ అప్పారావు గారు అండ్ మధు గారు వెంకీ గారు నాయుడు గారు భూషణ్ గారు నాని గారు అండ్ నివాస్ గారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇట్స్ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. నేను సెన్సిటివే కానీ బయట ఆడవనండి.